దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన ప్రియులందరికీ మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతాను. పేజ్ నంబర్ క్రొత్త నిబంధన గ్రంథం, పేజ్ నంబర్ 182. దయచేసి అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ దేవుని వాక్యాన్ని తెరచి చూడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనము. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడే మనందరి కొరకు దీవించి ఆశీర్వదించి అనుగ్రహించును గాక. ప్రేమినవర్లారా, ఈ యొక్క రాత్రి వేళ మరి రాజరాజేశ్వరిపేటలో ఉన్నటువంటి స్థానిక సంఘం ఈ విధంగా క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మరి సువార్త కూడికను ఏర్పాటు చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. అలాగే మన ప్రియులు దేవుని దాసులు సుధాకర్ బాబు గారు, వారి కుటుంబాన్ని బట్టి కూడా దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాము. మరి ఈ కృష్ణా జిల్లాలో చాలా సంవత్సరం నుంచి మేమంతా కలిసి మెలిసి ఒక ఏక కుటుంబముగా దేవుని యొక్క పనిలో ముందుకు సాగుతూ ఉన్నాము. మరి ఆత్మ సంబంధమైన ఐక్యత కలిగి దేవుని పనిలో ముందుకు సాగడం నిజంగా ఘనమైన కార్యం. అలాంటి ఒక ధన్యత మరి మన సేవకులు మరి సుధాకర్ బాబన్న గారు, వారి కుటుంబంతో మేము కూడా సహవాసము కలిగి దేవుని పనిలో ముందుకు సాగడానికి దేవుడు నాకును మరి నా కుటుంబానికి అనుగ్రహించినటువంటి ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. మాత్రమే కాకుండా ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఆల్ ది చిల్డ్రన్. యూ హ్యావ్ గివెన్ ఏ వెరీ గుడ్ పర్ఫార్మెన్సెస్. గుడ్, కీప్ ఇట్ అప్. ఐ హోప్ యూ అండర్స్టూడ్, రైట్? Did you all understand what I said? Okay, good. చక్కటి కంఠస్థ వాక్యాలు, చక్కటి నాట్యాలు, మరి పాటలు, ప్రత్యేకంగా ఆడపిల్లలు చక్కగా మీరు పాడినటువంటి చక్కటి సువార్త ఒక గానాన్ని మీరు పాడారు. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మరి ప్రాముఖ్యంగా పిల్లలేమో వచ్చి పాడారు, బాగానే ఉంది. అయితే దాని వెనకల కష్టపడి వాళ్ళకి నేర్పడం అనేది చాలా కష్టంతో కూడిన పని. మరి సండే స్కూల్ టీచర్స్ ఇక్కడ ఉండడం అది మరొక సంతోషం అన్నమాట. వాళ్ళు సమర్పించుకొని సమయాన్ని కేటాయించి పిల్లలకే నేర్పడం అనేది చాలా కష్టంతో కూడిన పని. ఇవాళ పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళే నేర్చుకోవడం లేదన్నమాట. అందులో ఆడుకునే పిల్లల్ని కూర్చోపెట్టి వాళ్ళకి దేవుని వాక్యాన్ని నేర్పడం, పాటలు నేర్పడం, మరి వాళ్ళ చేత పాటలు పాడించడం అనేది నిజంగా ప్రయాసముతో కూడిన పని. మరి సండే స్కూల్ టీచర్స్ అందరినీ దేవుడు బహుగా ఇంకను దీవించి ఆశీర్వదించునుగాక. మాత్రమే కాకుండా పిల్లలు ఎవరైతే పాటలు పాడారో భవిష్యత్తులో మీరు కూడా ఒక సండే స్కూల్ టీచర్స్గా ఏం చేయాలి చెప్పండి? సండే స్కూల్ టీచర్స్గా ఎదగాలన్నమాట. యూ హ్యావ్ టు బి డెవలప్, యూ హ్యావ్ టు గ్రో అప్. అర్థమవుతుంది మీ అందరికీ? మీరందరూ తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, తమిళ మీడియం ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు కదా. ఎందుకు నేను వచ్చినప్పుడు
తమిళ సాంగ్ కూడా నాకు వినబడింది అనమాట. నేను అనుకుని ఇక్కడ తమిళన్స్ ఉన్నారేమో అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఎనివే మీరంతా ఆంధ్ర వాళ్ళే కదా, తెలుగు వాళ్ళే కదా, బట్ నేను తెలుగు వాడిని కాదనమాట. నేను పక్కా కర్ణాటక కదా, పక్కా కర్ణాటక. దేవుని మహాకృపను బట్టి కర్ణాటక రాష్ట్రంలో పుట్టి పెరిగి అన్య కుటుంబంలో దేవుని నమ్ముకొని మరి 2005లో ఈ రాష్ట్రానికి వచ్చి తెలుగు భాష చాలా కష్టపడి నేర్చుకొని తెలుగు వాళ్ళకి సువార్త ప్రకటించే కృపను దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. కొద్ది సమయం చదువుబడిన లేఖన భాగముల నుండి కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రేమైన వర్లారా, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అనే మాట మనము చూస్తూ ఉన్నాం. బ్యానర్ మీద ఉన్నటువంటి ఆ మాటలు చూసారా? చరిత్రలో పుట్టినట్లు, యేసుక్రీస్తు పుట్టినట్లు ఎవరు పుట్టలేదు, తర్వాత ఆయన జీవించినట్లు ఎవరు జీవించలేదు, మరణించినట్లు ఎవరు మరణించలేదు, మరి ఆయన మృత్యుంజయుడుగా లేచి వచ్చినట్లుగా ఎవరు లేచి రాలేదు, ఎవరు రారు కూడా అన్నమాట. ప్రేమైన వర్లారా, అంత మాత్రమే కాకుండా ఆయన చేసినటువంటి పనులు ఈ ప్రపంచంలో ఇంతకు ముందు కానీ తర్వాత కానీ ఏ ఒక్కరు కూడా చేయలేరన్నమాట. ఆయన చేసినటువంటి పనులు, ప్రస్తుతం ఆయన చేస్తున్నటువంటి పనులు ఇంతకు ముందు కానీ తరువాత కానీ ఏ ఒక్కరు కూడా చేయలేరు అనే సంగతిని ఈ రాత్రి వేళ మనము అర్థం చేసుకోవాలి. మరి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో ఒక మాట, యేసుక్రీస్తు సమస్తమునకు ఆధారభూతుడు అనే మాట మనము చూస్తూ ఉన్నాం. ఆ మాట చెప్పండి అందరూ. యేసుక్రీస్తు ఎవరు? ఆయన జన్మించాడు, బెత్లెహేములో జన్మించాడు. ఈ లోకములో ఆయన 33 సంవత్సరాలు పరిపూర్ణ మానవుడుగాను దేవుడుగాను జీవించాడు. మరి చివరిగా మానవాళి పాపముల నిమిత్తమై తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ నాడున మృత్యుంజయుడుగా లేచి వచ్చాడు. మళ్ళా ఆయన తన సంఘము కొరకు రాబోతా ఉన్నాడు, వస్తాడు, తన సంఘాన్ని తనతో పాటు ఆయన కొనిపోబడతాడు. మరి ప్రేమైన వర్లారా, ఈ యొక్క సమయంలో ప్రపంచమందంతటా, ఆంధ్ర రాష్ట్రమందంతటా మరి క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని అక్కడక్కడ కూడికలు, సెమీ క్రిస్మస్ అని ఇలా రకరకాలుగా కూడికలు జరుపుకుంటూనే ఉన్నారన్నమాట. ప్రేమైన వర్లారా, అవన్నీ మంచిదే, కానీ అన్నిటికన్నా అధికంగా ప్రాముఖ్యంగా మనము ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎవరు, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. అలాగా మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభువుకు సమీపముగా జీవించడానికి ఆస్పాదం కలుగుతుందన్నమాట. లేని పక్షంలో తెలియక మనకి తెలియకయే మనం దేవునికి దూరం అయిపోతాం. ఈ యొక్క రాత్రివేళ మన ప్రభు యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క గొప్పతనాన్ని ఒక్క మాట మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మన ప్రభు ఎలాంటి వాడు, యేసుక్రీస్తు ఎలాంటి వాడు, ఏం రాయబడింది? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఏం రాయబడింది? ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అసలు ఆధారభూతుడు అనగా ఏమిటి? ఆధారభూతుడు అనగా ఏమిటి? నంబర్ 1, ఆధారభూతుడు అనగా కాపాడువాడు అని అర్థం. హెబ్రీ భాషలోకి వెళ్తే దాని యొక్క మూల అర్థంలో మనం చూసినట్లయితే ఆధారభూతుడు అనగా కాపాడువాడు అనగా మన ప్రభువు అన్నిటినీ కాపాడేవాడుగా ఉన్నాడు. ఒకటి. రెండవదిగా నియంత్రించువాడు. ఆధారభూతుడు అనగా నియంత్రించువాడు, అన్నిటిని ఆయన నియంత్రించేవాడుగా ఉన్నాడన్నమాట. మూడవదిగా నిర్వహించువాడు.
నిర్వహించువాడు అనగా నడిపించువాడు అని అర్థం. సమస్తాన్ని ఆయన నిర్వహించేవాడుగా ఉన్నాడనమాట. నాలుగవదిగా ఆధార సంభూతుడు అనగా కలిపేవాడు, ఐక్యపరిచేవాడు అని అర్థాలతో ఆ యొక్క పదములను మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వర్లారా, మన ప్రభువు ఏమై ఉన్నాడు? ఆయన యొక్క గొప్పతనం ఏమిటి? ఆయన యొక్క ఔన్నత్యం ఏమిటి? ఆయన సమస్తాన్ని కాపాడేవాడుగా ఉన్నాడు. రెండవదిగా ఆయన సమస్తాన్ని నియంత్రించేవాడుగా ఉన్నాడు. మూడవదిగా ఆయన సమస్తాన్ని నిర్వహించేవాడుగా ఉన్నాడు. నాలుగవదిగా ఆయన ఐక్యపరచేవాడుగా ఉన్నాడు, కలిపేవాడుగా ఉన్నాడు, సమస్తాన్ని నియంత్రించేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క నియంత్రణలో మనం ఉంటున్నామా? సమస్తాన్ని కాపాడేవాడుగా ఉన్నాడు. సర్వ సృష్టిని ఆయన కాపాడుతున్నాడు. కాపాడుతూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే ఆయన ఎలా సమస్తాన్ని నిర్వహిస్తున్నాడనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎలా ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు? తన మహత్తు గల మాట చేత. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉంటాయి తెలుగు బైబిల్లో. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, తన మహత్తు గల బై ది పవర్ ఆఫ్ హిస్ వర్డ్, తన మహత్తు గల మాట చేత ఆయన సమస్తాన్ని నిర్వహిస్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వర్లారా, అంత మాత్రమే కాదు కానీ మన అందరినీ అనగా ప్రపంచంలో ఉన్న మనమందరినీ కూడా ఆయనే కాపాడేవాడుగా ఉన్నాడు. మనకి తెలియకోకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రేమైన వల్ల చాలామంది ప్రభుని ఎరగక ప్రభుకి దూరముగానే ఉంటున్నారు. మీకు తెలిసే విషయం, వాళ్ళను కూడా దేవుడు కాపాడుతున్నాడు. మరి అందరినీ ఆయన నియంత్రిస్తున్నాడు. మనందరినీ ఆయన నియంత్రించేవాడుగా ఉన్నాడు. మనందరినీ ఆయన నిర్వహించేవాడుగా ఉన్నాడు, అనగా నడిపించేవాడుగా ఉంటున్నాడు. నాలుగవదిగా మనందరినీ ఆయన ఐక్యపరిచేవాడుగా ఆయన ఉంటున్నాడు అన్నమాట. సమస్త సృష్టికి ఆయన ఆధారభూతుడు. మానవ కోటికి ఆయన ఆధారభూతుడు. సమస్త సర్వ సృష్టికి ఆయన ఆధారభూతుడు. తర్వాత ఆయన మానవ కోటికి, మానవాళికి ఆయన ఆధారభూతుడుగా కనబడుతూ ఉన్నాడు. మాత్రమే కాకుండా సంఘమునకు కూడా ఆయన ఆధారభూతుడుగా ఉంటున్నాడు. ప్రేమైన వర్లారా, దేవుడు ఈ యొక్క సర్వ సృష్టిని ఎలా నియంత్రిస్తున్నాడు? ఈ ప్రకృతిని, సర్వ సృష్టిని ఎలా నియంత్రిస్తున్నాడు? ఎలా కాపాడుతున్నాడు? ఎలా నిర్వహిస్తున్నాడు అనే మాటలు కొంత మనం ధ్యానం చేసినట్లయితే మనకెంతో మేలుకరం అన్నమాట. యోబు గ్రంథం 26వ అధ్యాయము, యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. శూన్య మండములపైని ఉత్తర దిక్కున ఉన్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. ఆకాశం కనబడుతుంది కదా, దాన్ని ఎవరు పరిచారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎవరు పరిచారు? ఆయనే, మన ప్రభువే. ఆకాశ విశాలమును ఆయన పారచెను అని వ్రాయబడింది. ప్రపంచంలో ఎవరు చేయలేనిటువంటి ఒక పని ఆయన మాత్రమే చేయగలిగాడు. ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి ఆయన మాత్రమే ఎన్నో పనులు ఆయన చేసినట్టుగా దేవుని గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. అందులో ఇది జస్ట్ ఒక భాగము మాత్రమే.
ఏం చేశాడు? ఆకాశ విశాలమును పారచెను అని రాయబడింది. తర్వాత ఇంకేం రాయబడింది? శూన్యము పైన భూమిని వ్రేలాడదీసెను. ఆకాశమును పారచెను, భూమిని వ్రేలాడదీసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పనిని ఎవరైనా చేయగలరా? ఎవరైనా ఉన్నారా? ఏమా ఆలోచన చేస్తున్నారా? ప్రేమైన సోదర సోదరులారా, ఆలోచన చేస్తున్నారా? అన్న ఆలోచన చేస్తున్నావా? ఆకాశాన్ని ఎవరైనా పరిచే వాళ్ళు ఉన్నారా? భూమిని శూన్యములో నుండి వ్రేలాడదీసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఎవరు చేయలేనటువంటి పనిని మన ప్రభువు చేశాడు. మళ్ళా చదవండి, 26వ అధ్యాయం 8వ వచనం. వాటి కింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. నీళ్లను బంధించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేఘాలు చినిగిపోకుండా తన మేఘముల్లో ఆయన ఏం చేశాడు? నీళ్లను బంధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీళ్లను బంధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 10వ వచనం, వెలుగు సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. వెలుగు చీకటుల సరిహద్దుల వరకు అంటే వెలుగుకు కూడా సరిహద్దు ఉంది, చీకటికి కూడా సరిహద్దు ఉంది. తర్వాత జలములకు హద్దు నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆకాశమును పరచెను, ఆకాశాన్ని కూడా హద్దును నియమించాడు. మేఘమును సృష్టించాడు, మేఘాలకి హద్దు నియమించాడు. సముద్రాన్ని సృష్టించాడు, సముద్రానికి హద్దు నియమించాడు. ప్రతి దానికి ఆయన సరిహద్దును నియమించిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. మరొక వాక్య భాగాన్ని చదవండి. కీర్తనల గ్రంథం 74 16, 17 వచనాలు. కీర్తనల గ్రంథం 74. పగలు నీదే, రాత్రి నీదే. ఎవరిది పగలు? ఎవరిదమ్మా? పగలు నీదే, రాత్రి నీదే. ఎవరిది? నీదా? మానవులు ఏం చేస్తూ ఉన్నారు? పగలు దేవుని మర్చిపోయి దే ఆర్ వర్కింగ్ హార్డ్ లైక్ ఎనీథింగ్. కష్టపడి పని చేస్తూ ఉన్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు డబ్బు సంపాదించాలని. బైబిల్ ఏం చెప్తా ఉంది? పగలు నీదే, రాత్రి నీదే. ఈ రాత్రి ఎవరిది? మందా? ఎవరిది? దేవుడిదే. ఈ రాత్రి దేవుడిదే, పగలు నీదే. తర్వాత సూర్య చంద్రులను నీవే నిర్మించితివి. 17వ వచనం, భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. దేవుడు ఏం చేశాడు? భూమికి ఆయన ఏం చేశాడు? సరిహద్దులను ఆయన నియమించాడు. సముద్రానికి ఆయన సరిహద్దులు నియమించాడు. ఒక్కవేళ సముద్రానికి సరిహద్దులు నియమించుకోకుండా ఉన్నట్లయితే సముద్రం ఏమవుతుంది తెలుసా? పొంగి ఊళ్ళోకి వచ్చేసేసి మనుషులందరూ కొట్టుకుని పోయి సస్తారన్నమాట. అనగా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు నిన్నను ఏం చేస్తూ ఉన్నాడు? నియంత్రిస్తున్నాడు, కాపాడుతూ ఉన్నాడు. అందుకే వాక్యంలో రాయబడింది, సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు. అన్నిటిని ఆయన నిర్వహించేవాడుగా, నియంత్రించేవాడుగా, కాపాడేవాడుగా కనబడుతున్నాడు. సముద్రానికి సరిహద్దులను నియమించాడు. ఆకాశమునికి స్తంభాలు ఆయన నియమించాడు. ఆకాశాన్ని చూసావా? సూర్యుని చూసావా? చంద్రుని చూసావా?
ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, ఆ మేఘాలు ఏం చేస్తున్నాయో తెలుసా? ఏం చేస్తున్నాయో తెలుసా? చదవండి. కీర్తనలు 19 మొదటి వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆకాశములు ఏం చేస్తున్నాయి అనగా ఈ సృష్టి, ప్రకృతి ఏం చేస్తూ ఉంది? చెప్పండి అమ్మా, చెప్పండి. ప్రకృతి ఏం చేస్తూ ఉంది? దేవుని మహిమపరుస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుడు ఏనాడైతే భూమిని సృష్టించి భూమికి సరిహద్దు వేశాడో ఆ నాట నుంచి ఈ నాట వరకు భూమి దేవుడు చెప్పినట్టుగానే తన పని చేసుకుంటూ వెళ్తుంది. దేవుడు ఏనాడైతే సూర్యుని సృష్టించి ఎక్కడ ఉదయించాలి, ఎక్కడ అస్తమించాలని చెప్పాడో అలాగే సూర్యుడు తన యొక్క దేవుడు నియమించినటువంటి పనిలో సూర్యుడు నిమగ్నమై ఉన్నాడు. ప్రకృతి అంతా అంతేనండి. ప్రకృతి అంతా అంతే అన్నమాట. సమస్త ప్రకృతి దేవుని యొక్క నియంత్రణలో ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మాత్రమే కాకుండా ఈ సమస్త ప్రకృతి దేవుని మహిమే పరుస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. వాటి కొలనువులు భూమి ఎంతంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళొచ్చున్నది. వాటికి భాష రాదు, శబ్దం లేదు, స్వరం లేదు. దేవుడు కేటాయించిన బట్టి ఆ యొక్క పనిని ఈ ప్రకృతి జరుపుకుంటూ వస్తూనే ఉంది. ప్రకృతి దేవుని యొక్క నియంత్రణలో, నిర్వహణలో ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రకృతి దేవుని మహిమ పరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమిన సోదర సోదరి, ప్రకృతి దేవుని మహిమపరుస్తూ ఉన్నట్లయితే, ప్రకృతిని సృష్టించిన తన సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రకృతి మహిమపరుస్తూ ఉన్నట్లయితే నన్ను ఎవరు సృష్టించారు? దేవుడే కదా. మనం దేవుని మహిమపరుస్తూ ఉన్నామా? మన ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుందా? కాస్త భూమి సంగతి ఆలోచన చేద్దామండి. భూమికి దేవుడు ఏం చేశాడు చెప్పండి? సరిహద్దులో నిర్మించాడు అన్నమాట. సరిహద్దులు చేశాడు. అంటే భూమి ఏం చేస్తూ ఉంది? తన చుట్టూ తాను భూమి తిరుగుతూ ఉంది. అంత మాత్రమే కాకుండా భూమి సూర్యుని చుట్టూ అది తిరుగుతూ ఉందన్నమాట. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంది. ప్రేమైన వర్లారా, సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, భూమి ఇక్కడ ఉంది. మనమందరం ఎక్కడున్నామో? భూమి మీద ఉన్నామన్నమాట కదా. భూమికిని సూర్యునికి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్, దూరం ఎంత తెలుసా? 150 మిలియన్ల కిలోమీటర్ల దూరం. ఇది ఒక అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ అన్నమాట, అంతే. 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉన్నాడు, కింద మనము భూమి మీద ఉన్నామన్నమాట. మరి సూర్యుని యొక్క వేడి ఎంత తెలుసా? 12,000 డిగ్రీ సెల్సియస్ యొక్క వేడి సూర్యుడు కలిగి ఉన్నాడు. 12,000 డిగ్రీ సెల్సియస్ యొక్క వేడి సూర్యుడు కలిగి ఉన్నాడు. ఆ సూర్యుని దగ్గరికి మనం అస్సలు వెళ్ళలేము. వెళ్ళినా మాడి మసి అయిపోతాం. ఆ సూర్యుని దగ్గర నుంచి మన భూమి మీదకి ఎంత వేడి వస్తే ఒక 40 నుంచి 60 డిగ్రీ సెల్సియస్ వేడి మాత్రమే భూమి మీద పడతా ఉంది.
ఆ వేడిని కూడా కొన్ని సందర్భాల మనుషులు తట్టుకోలేక చనిపోయేవాళ్ళు బోడు మంది ఉన్నారన్నమాట కదా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? భూమికి సరిహద్దును నియమించాడు కదా. భూమికి సరిహద్దును నియమించి భూమిని తన యొక్క నియంత్రణలో ఉంచుకొని ఆయన భూమిని నియంత్రిస్తూ ఉన్నాడు. ఒకవేళ భూమి దేవుడు చేసినటువంటి ఆ యొక్క సరిహద్దును దాటి ఒక అడుగు ముందడుగు వేస్తే చెప్పండి ఏమవుతుంది? మాట్లాడరే, ఏమవుతుంది? చెప్పండి అమ్మా, ఏమవుతుంది? వెనకల ఉండి వాళ్ళు చెప్పండి. భూమి దేవుడు వేసినటువంటి ఆ సరిహద్దును దాటి ఊరికినే ఒక అడుగు అటు వెళితే, ముందడుగు వేస్తే ఏమైపోద్ది? వేడి ఎక్కువ అయిపోయి మనందరం మాడి మసే అయిపోతామండి, మాడి మసే అయిపోతాం. ఒకవేళ ఒక్కడుగు వెనకడుగు వేస్తే రక్తం గడ్డ కట్టి అప్పుడు కూడా సస్తాం. భూమి ఒక్కడుగు వెనకెళ్ళినా ప్రమాదమే, ముందడుగు వేసినా ప్రమాదమే. ప్రమాదకరమైన గ్రహములో మనం ఇక్కడ ఉంటున్నామన్నమాట. ఆ భూమిని దేవుడు ఏం చేస్తున్నాడు? నియంత్రిస్తున్నాడు. సరిహద్దులు వేశాడు. ఎందుకోసం తెలుసా? నిన్ను నన్ను ప్రేమించి. దేవుడు ఏ రోజైతే భూమిని సృష్టించి సరిహద్దులు వేశాడో ఆనాటి నుంచి నేటి వరకు భూమి తన సరిహద్దులు దాటి అస్సలు ఒక్కడుగు ముందుకు కానీ వెనక్కి కానీ వేయటం అనేది అస్సలు లేనే లేదండి. దేవుని యొక్క అనుమతి లేకుండా భూమి అసలు ఏ మాత్రము కూడా కదలదన్నమాట. దేవుని యొక్క అనుమతి లేకుండా సముద్రము కూడా రేగదు. దేవుని యొక్క అనుమతి లేకుండా సూర్యుడు ఉదయించడు. దేవుని యొక్క అనుమతి లేకుండా చంద్రుడు కూడా ఉదయించడు. దేవునికి అనుమతి లేకుండా ప్రకృతిలో ఏది కూడా జరగవన్నమాట. ఎందుకని? ప్రతి దానికి ఆయన సరిహద్దులో నియమించాడు. విష పురుగులు కూడా ఉన్నాయి భూమి మీద. ఆ విష పురుగులు కూడా దేవుడు సరిహద్దులు నియమించాడు అన్నమాట. ఆ విష పురుగులు సరిహద్దులు దాటి వస్తే మనం ఇక్కడ కూర్చుంటామా? విజయవాడ సిటీ అంతా విష పురుగులే ఉంటాయి అన్నమాట. అలా విషపు పురుగులే ఉంటాయి అన్నమాట. మనకే తెలిసింది ఒకటే, త్రాసపాము ఒకటే తెలుసు. అమెజాన్ అనే ఒక అడవి ఉంది. ప్రపంచంలో ఒక పెద్ద అడవి ఏదంటే అమెజాన్ అడవి. ఆఫ్రికా దేశంలో, ఆఫ్రికా ఖండంలో అది ఉంది. అక్కడ 5,000 రకాల పాములు ఉన్నట్లుగా కనుగొన్నారన్నమాట శాస్త్రవేత్తలు. కొన్ని పాములు అయితే ఇదిగోండి ఉఫ్ అని ఊపిరి ఎట్లా ఊపితే సరిపోతానమాట, మనం ఆగిపోతాం అక్కడ. అంటే అక్కడ పాముల కన్నా మన ఆంధ్రలో ఉన్న పాములే బెటర్ అన్నమాట. కాటేసగా కనీసం వ్యాక్సిన్ అయినా అందుబాటులో దొరుకుతా, అది అందుబాటులో ఉంది, కనీసం బ్రతుకుతామన్నమాట. ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి పాములు ఏమి లేదు, కాటేయాల్సిన పని లేదు. ఉఫ్ అని ఊపిరి ఊదితే సరిపోద్ది, మనిషి చచ్చిపోతాడన్నమాట. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? చెప్పండి అమ్మా. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? అలాంటి విషపు పురుగులకి సరిహద్దులు నియమించాడు. ఆయన అనుమతి లేకుండా సమస్తము ఆయన వలన, ఆయన కొరకే సృష్టించబడ్డే, ఆయన మూలముగా. ఆయన లేకుండా ఏదీ కలగలేదు, ఆయన లేకుండా ఏది జరగదు కూడా. ఆయన ఒక అనుమతి ఇస్తే ఆ పురుగులన్నీ వచ్చి నీ మీద పడతాయి. ఆయన అనుమతి ఇస్తే భూమి ఒక్కడుగు ముందడుగు వేస్తుంది అన్నమాట. ఆయన అనుమతి ఇస్తే సముద్రము రేగుది, తన సరిహద్దు దాటి వస్తుంది అన్నమాట. అయితే సృష్టి యావత్తు దేవుని యొక్క నియంత్రణలో ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. సృష్టి అంతటిని దేవుడు
కాపాడుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన వర్లారా, ప్రకృతికే మాత్రమే కాకుండా దేవుడు ఏం చేశాడు? మానవుని సృష్టించి మానవునికి కూడా ఏం చేశాడు? సరిహద్దును నియమించాడండి. సరిహద్దును నియమించాడు. దేవుడు నియమించినటువంటి సరిహద్దును దాటి వచ్చింది ఎవరంటే మానవుడే. సముద్రము దేవుని యొక్క సరిహద్దును దాటి రాలా. సూర్యుడు దేవుని యొక్క సరిహద్దును దాటి రాలా. భూమి దేవుని యొక్క సరిహద్దును దాటి రాలా. ప్రకృతి ఏది కూడా దేవుని యొక్క సరిహద్దుని దాటి ముందుకు వెళ్ళలేదండి. ఈ యొక్క సృష్టిలో మనము కూడా ఒక సృష్టియే. తన చేతితో సమస్త సృష్టిని దేవుడు తన మాట చేత సృష్టించాడు. అయితే మానవులమైన మనల్ని, నన్ను, నిన్ను, మనందరినీ తన చేతితో ఆయన సృష్టించాడు. సృష్టించి ఏం చేశాడు? తన ఊపిరిని మనకైనా ఇచ్చాడు. ఆయన నాసికారంధ్రం మూలంగా ఊపిరి ఊదగా మానవుడు జీవాత్మ ఆయన దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. తిన్న దినమున నువ్వు చచ్చెదవు. ఒక సరిహద్దు దేవుడు నియమించాడు. సరిహద్దును దాటి వచ్చింది ఎవరంటే చెప్పండి అమ్మా, వెనకలందరూ చెప్పండి. సరిహద్దు దాటింది ఎవరండి? భూమియా, సూర్యుడా, చంద్రుడా, నక్షత్రాల, సముద్రమా, జంతువుల, పక్షుల, విషపు పురుగుల? ఏం చెప్పండి? మానవుడు ఒక్కడే ఏం చేశాడు? సరిహద్దును దాటి అవతలకు వచ్చేసాడు అన్నమాట. సరిహద్దు దాటితే ఏమవుతుంది తెలుసా? వాళ్ళు శాపగ్రస్తులు. బైబిల్లో రాయబడింది. ఇంటికి సరిహద్దు ఉంది, సరిహద్దు రాయి తీసేసి పక్కన ఇంటి ముందుల సరిహద్దు రాయి వేసుకుంటే ఆంటీ గారు ఇంటి వాళ్ళని ఏం చేస్తారు? బుర్ర పగలు కొడతారన్నమాట. ఇక పొద్దుండే అదే జరుగుద్ది ఇక కదా. దేవుడు వేసినటువంటి ఆ సరిహద్దును మానవుడు మీరి బయటకు వచ్చేసాడు. అదే పాపం. ప్రేమైన వర్లారా, ఒకప్పుడు నేను కూడా దేవుని యొక్క సరిహద్దును దాటి జీవించిన వ్యక్తి. దేవుని సరిహద్దు బయట అవతలికి జీవించిన ఒక వ్యక్తి. ఈరోజు నన్ను మీరు ఒక వ్యక్తిగా మీరు చూస్తున్నారు. అయితే నా యొక్క పాత జీవితం ఎంత ఘోరం అంటే అంతే ఘోరం అండి, అంతే ఘోరం. ఇంటర్మీడియట్ చదివేటప్పుడే మా ఊర్లో ఒక సిఎస్ఐ చర్చ్ ఉండేదండి. ఆ చర్చికి దరిదాపు 500 మంది విశ్వాసులు వచ్చేవాళ్ళు. ఆ ఇంటర్మీడియట్లో నా యొక్క ఉద్దేశం ఏమిటంటే చర్చ్కి వచ్చే వాళ్ళందరికీ తాగుడు అలవాటు చేయించాలని చెప్పేసి ఆ చర్చ్ ముందల ఒక కొట్టొకటి అద్దెకు తీసుకొని అక్కడ సారా కొట్టు పెట్టేవన్నమాట. ఎందుకంటే మా నాన్నగారు సారా వ్యాపారి, మేమే కాంట్రాక్టర్ దారులు అన్నమాట. నా ఉద్దేశం ఏంటి? చర్చ్కి వచ్చే వాళ్ళందరూ ఆదివారం ఏమవుతుంది? 500 మంది చర్చ్కి వస్తారు. చర్చ్కి వచ్చాక డైరెక్ట్గా ఎక్కడికి వస్తారు? సారా కొట్టుకు వస్తారు. మందు తాగి ఇంటికి వెళ్ళిపోతారు. బిజినెస్ బాగానే ఉంటుందని చెప్పేసి చర్చ్కి వెళ్ళే వాళ్ళందరికీ మందులు అలవాటు చేయాలని చెప్పేసి చర్చ్ ముందల సారా కొట్టు పెట్టిన వ్యక్తిని నేను. అది సారా కొట్టు ఉండేదండి బెంగళూరు సిటీలో. ఈరోజు కూడా ఉందండి బెంగళూరు సిటీలో. R&R బార్ అండ్ రెస్టారెంట్ అని కలసిపాలెంలో ఈనాడు కూడా ఉందన్నమాట. రోజుకి 10 లక్షల రూపాయల టర్న్ ఓవర్ మా బార్ షాపులో, బ్రాందీ షాపులో. మందు తాగి ఎవరైనా పడిపోతే ఆ బ్రాందీ షాపులో కుర్రోళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. ఆమ్లెట్ గిమ్లెట్ వేసుకుని కుర్రోళ్ళు ఉండేవాళ్ళు. ఇలా అంటే సరిపోయే. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మందు తాగి పడిపోయి ఉంటారు చూడండి.
వాళ్ళ జేబులో డబ్బులని లేపేసేసేవాడిగా. వాచులు తీసేశారు, ఉంగరాలు తీసేశారు, బ్రాస్లెట్లు తీసేశారు. రాత్రిపూట్ల మందు తాగి తెల్లారేసరికి తలకై పట్టేసి మళ్ళీ వాళ్ళు మందు తాగితే ఇక వాళ్ళకి ఆ రోజు గడుస్తుంది, లేకపోతే లేనిటువంటి పరిస్థితి. బానిస బ్రతుకులు. తాగడానికి డబ్బులు లేకపోతే ఇంటిలో ఉన్నటువంటి పట్టు చీరలు తీసుకువచ్చి తాకట్టు పెట్టి తాగిన రోజులు చూసాము. ఇత్తడి బిందెలు తీసుకువచ్చి అయ్యా 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 ఒక్క కోటరి పోయా అని కాళ్ళు పట్టుకున్న త్రాగుమోతుల్ని చూసా. ఎన్నో కుటుంబాలు పాడు చేసిన చేతులండి ఇవి. ఎన్నో కుటుంబాలు పాడు చేసిన చేతులు ఇవి. ఈ చేతుల ద్వారా కొన్ని కుటుంబాలు బీది పాలైపోయాయి, అప్పుల పాలైపోయాయి. అలాంటి దుర్మార్గుడైన నన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను పట్టుకున్నాడు. 1999వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున దేవుని దాసులు దేవుని వాక్యాన్ని యోహాను సువార్త 3:16 వచనములో నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించాను అనే మాట ఆయన వివరిస్తూ ఉంటుండగా, ఘోర పాపినైన నన్ను ఆయన ప్రేమించాడా? నన్ను ఆయన ప్రేమిస్తున్నాడా? ఆయన ప్రేమను నేను గ్రహించే ఆ రాత్రి శిలువ మీద ప్రభు చేసిన కార్యాలు దేవుని దాసులు వివరిస్తూ ఉండగా నేను విన్నాను. ఎంత పాపినైనా, ఎంత దుర్మార్గుడైనా, జీవితంలో నెమ్మది, సంతోషం, సమాధానం లేని వారు ఎవరైనా ఆయన రక్తముతో కడగబడితే దేవుడు సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఆ పాప శాపములో నుండి ఆయన విడిపిస్తాడు అనే సంగతిని విని ఆ రాత్రి నా జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాను. యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా నేను అంగీకరించానండి. సొంత రక్షకునిగా అంగీకరించాను. యేసు ప్రభుని నమ్మిన తర్వాత నా బ్రతుకు మారింది, నా ఆలోచన మారింది, నా జీవితం మారింది, నా మార్గం మారింది. సారామె నా చేతులు చచ్చిపోయాయి. కాలేజీలో ఉన్నప్పుడు ఐ వాస్ ఎ చైన్ స్మోకర్. పీరియడ్కి వెళ్ళిపోయి సిగరెట్ కాల్చి వస్తూ ఉండేవాడిని. నా తల్లి మంచి వంటలు వండి పెడితే ఇది బాగోలేదని చెప్పేసేసి స్నేహితులతో పాటుగా బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చొని త్రాగి తిని జలసా చేసి ఇంటికి వచ్చిన రోజులు ఎన్నో రోజులు. చూడరాని అశ్లీల సినిమాలో చూసినటువంటి కళ్ళు, చేరాని దౌర్భాగ్యపు పనులు చేసినటువంటి నా చేతులు, చేరాని ఆలోచనలు చేసినటువంటి నా మనస్సు, వెళ్ళరాని చోటికి వెళ్ళిన నా కాళ్ళండి. ప్రభు మార్చాడు. నా చేతులు మార్చే నిమిత్తమై ఆయన తన చేతుల మీద మేకులతో ఆయన చేతులు కొట్టివేయబడ్డాయి. రక్తాన్ని చిందించాడు. ముండ్ల కీటమాలైన తల మీద పెట్టి ఒక రెల్లను తీసుకుని మరలా కొట్టినప్పుడు ఆ ముళ్ళు ఆయన మెదడులో గుచ్చి ఆయన మెదడులో నుండి కూడా రక్తము కారి ఆ రక్తం నా ఆలోచనలు మార్చాయండి. యేసు ప్రభు నమ్ముకున్నానండి. ఈ దుర్మార్గుడైన నన్ను దేవుడు సన్మార్గుడిగా చేసి శాపగ్రస్తమైన జీవితాన్ని కలిగినటువంటి దేవుడు నన్ను మార్చి ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన నా చేతిలో పట్టుకోగలిగే ఆ కృప దేవుడు నాకు ఇచ్చాడండి. ఏ రకంగా చూసినా దేవుని యొక్క ఆ యొక్క ప్రేమను నా నోటితో చెప్పడానికి సహా నేను ఏ మాత్రము కూడా తగిన వాడిని కాదు. ఈ పరిశుద్ధ గ్రంథం
ఈ గ్రంథాన్ని చేతిలో పట్టుకోవడానికి నేను ఏ మాత్రము కూడా తగిన వాడిని కానండి, ఏ మాత్రము కూడా తగిన వాడిని కానండి. ఆ యోగ్యత, ఆ తగు ఎవరిచ్చారంటే ఆ ప్రభువే ఇచ్చాడు అన్నమాట. ఆ ప్రభువే ఇచ్చాడు. ప్రియమైన సోదర సోదరి, యేసు ప్రభువుని నమ్మి రక్షించబడి మరి ఆ యొక్క రక్షణ ఆనందములు నేను కొనసాగుతూ ఉంటుండగా దేవుడు నన్ను పిలిచినప్పుడు కొనసాగుతూ ఉంటుండగా ఈ సంగతి మా ఇంటి వారికి తెలిసిందన్నమాట. మేమందరూ అన్య కుటుంబంలో పుట్టి పెరిగిన వాడు. మా నాన్నగారి పేరు నరసింహమూర్తి, మా అమ్మగారి పేరు పద్మమ్మ. మేము కర్ణాటక రాష్ట్రంలో ఒక గౌడ కుటుంబంలో పుట్టి పెరిగాం. మా యొక్క కుటుంబంలో యేసుప్రభుని నమ్మిన మొదటి వ్యక్తి నేను మాత్రమేనండి. ఇంకెవరు యేసుప్రభుని నమ్ముకోలా. నేను యేసుప్రభుని నమ్ముకొని నా జీవితాన్ని మార్చుకొని ప్రభులో ఆనందాన్ని నేను అనుభవిస్తూ ఉంటుండగా ఈ సంగతి మా తల్లిగారికి తెలిసాక, మా తల్లిగారు ఒక రాత్రి, మా తల్లిగారు, మా పిన్ని గారు, మా మేనమావ ముగ్గురు వచ్చి మా మేనమావ నన్ను అడిగాడు, ఏవయ్యా నీకు బైబిల్ కావాలా తల్లి కావాలా? ఏమనాలండి, ఏమనాలా? మావయ్య నాకు బైబిలు కావాలా తల్లియు కావాలా అంటే నా తల్లి వెంటనే నేను చదివేటువంటి నా బైబిల్ని నా చేతుల్ని లాగేసేసుకుని బయటికి అలానే ఇసిరేసేసింది. ఇసిరేసి వెళ్ళిపోరా బయటికి, మా కులంలో మా పేరేమిటి, మా ప్రతిష్ట ఏమిటి, మా పరువేమిటి, మా పరువు తీసేవరా, మాలా మాదిగలు దేవుణ్ణి నమ్ముకున్నావేంట్రా? కులంలో ఉండాలంటే తిరుపతికి వెళ్దాం, గుండు చేయించాక, స్నానం చేయించాక, లడ్డు తిన్నాక చేర్చుకుంటాం, లేకపోతే నువ్వు వెళ్ళిపోవడమే. ప్రేమైన సోదర సోదరి, రాత్రి ఒకవైపు దేవుని వాక్యం కింద పడింది, ఒకవైపు తల్లి ఏం చేయాలా? తల్లి కావాలా, దేవుడు కావాలా, తల్లి కావాలా, బైబిల్ కావాలా? నన్ను ప్రేమించిన ఆ ప్రభువునే నేను ఎన్నుకున్నానండి. ఆ ప్రభువునే నేను ఎన్నుకున్నాను. ఆ రాత్రి నేను ఇంటి నుండి బయటకు వచ్చేస్తూ ఉంటే నా చెల్లెలు గుమ్మం దగ్గర నిలబడింది, నిండు గర్భిణి, సంకలో ఒక పిల్లవాడు ఉన్నాడు, కడుపులో ఒక బిడ్డ. అంటే వెళ్ళిపోతున్నావా, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా అడియా అని అడుగుతూ ఉంటే నా మనస్సు ఎంత వేదన అనుభవించింది తెలుసా? ప్రేమైన సోదర సోదరి, ప్రభు కోసం తోడు పుట్టిన చెల్లెలు నిన్ను దూరం చేసుకున్నా. ఈరోజు వందలాది చెల్లెలు అక్కలు నాకున్నారు. ఇవాళ వందలాది చెల్లెలు అక్కలు ఉన్నారు. నేను చనిపోతే నా శవం ముందు ప్రార్థించే చెల్లెలు సహోదరులు ఇవాళ ఉన్నారన్నమాట. దేవునికి స్తోత్రం. గేటు దగ్గర నిలబడి నా తమ్ముడు, అప్పుడే వాడు కూడా చిన్నపిల్లవాడే, మా నాన్నగారు చనిపోయి ఉన్నాడు, పదవతరి చదువుతూ ఉన్నాడు, వాడు పాస్ అయి ఉన్నాడు. అన్నయ్య నన్ను వదిలి వెళ్ళిపోతావురా, ఎక్కడికి వెళ్తావు? అవతల మా పిన్ని మా అమ్మ మా బరువు తీసావురా, ఈడు మా బరువు తీశాడు, వెళ్ళిపో వెళ్ళిపో అని అంటున్నారు. దేవుని వాక్యాన్ని చేతిలో పట్టుకొని ప్రభు కోసం కన్న తల్లిని, చెల్లిని, తమ్ముడిని, బంధువుల్ని, నా ఆస్తిని, నా ఉద్యోగాన్ని విడిచిపెట్టి తమిళనాడు వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ చేసి 2005లో తెలియని రాష్ట్రం, తెలియని ప్రజల మధ్యలోకి వచ్చి దేవుని పరిచర్య ప్రారంభించి ఇవాళ
కూచిపూడి ఆ పరిసర ప్రాంతంలో దేవుని పనిలో ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తా ఉన్నా. ప్రియమైన సోదర సోదరి, భక్తి జీవితం సవాళ్ళతో కూడినటువంటి జీవితం. ప్రభుని నమ్ముకోవడం ఒక ఎత్తు అయితే, నమ్మి నమ్మకంగా జీవించడం ఇంకొక ఎత్తు అండి. నమ్మి నమ్మకంగా జీవించడం ఇంకొక ఎత్తు. చాలామంది నమ్ముకుంటారు, నమ్మకంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించలేకపోతా ఉన్నారు. దేవుని యొక్క సరిహద్దులను దాటిపోయిన నన్ను ఆ దేవాది దేవుడు నన్ను ప్రేమించాడు. నా కోసమైన ప్రాణాన్ని బలియంగా అర్పించాడు. సమాధి చేయబడి మృత్యుంజీవిగా ఆయన లేచి వచ్చాడు. దేవుని వాక్యంలో రాయబడింది. ఆ మాట చదివి నేను ముగించేసేస్తున్నాను. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయం 25వ వచనం. 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగింపబడ్డాడండి. మన అపరాధముల నిమిత్తం, నేను చేసిన అపరాధముల నిమిత్తం నా ప్రభు శిక్షను అనుభవించాడు. నాకు బదులుగా ఆయన శిక్షను అనుభవించాడండి. దిస్ ఈస్ నోన్ యాజ్ లవ్ ఆఫ్ గాడ్. ఇదే దేవుని ప్రేమ. ప్రేమైన సోదర సోదరి, దేవుని ప్రేమ యొక్క ఆ రుచిని చూసావా? దేవుని ప్రేమను వ్యక్తిగత జీవితంలో అనుభవించావా? అనుభవించినటువంటి అనుభూతి నీకుందా? ఆయన ఎంత మంచివాడు, ఎంత దయగలవాడు. రుచి చూసావా? మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. మన కోసం ఆయన అప్పగింపబడి ప్రాణం పెట్టి మనల్ని నీతిమంతులుగా చేయ నిమిత్తం ఆయన సమాధిలో నుండి లేపబడినట్టుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రేమైన వర్లారా, ఈ రాత్రి నేను పొందుకున్నటువంటి ఆ యొక్క విడుదల మీకు కూడా కావాలంటే, నా జీవితాన్ని, నా బ్రతుకుని దేవుడు మార్చాడు. నా దృష్టిని దేవుడు మార్చాడు. నా ఆలోచనలు దేవుడు మార్చాడు. ఎందరి జీవితాల్లో పాడు చేసిన నన్ను దేవుడు రక్షించాడు, ప్రేమించాడు. ఈరోజు త్రాగుమోతులకి నానా త్రాగమాకండి అని చెప్తున్నా. ఒకప్పుడు చైన్ స్మోకర్, సిగరెట్ కాల్చోళ్ళకి నానా సిగరెట్ కాల్చమాకండి అయ్యా అని చెప్తున్నాను. దేవుడు నా జీవితాన్ని మార్చాడు. ఆయన ప్రేమను నేను గ్రహించే అందరూ కళ్ళ మూసుకుందాం. దయచేసి అందరూ కళ్ళ మూసుకుందాం. దయచేసి ఏ ఒక్కరు కూడా అటు ఇటు చూడకోకుండా, ప్రేమైన సోదర సోదరి, ఈ రాత్రి ఒకవేళ దేవుని సరిహద్దులో నుండి నువ్వు బయట ఉన్నావేమో, ఆలోచన చేసుకోండి. సరిహద్దులో ఉన్నావా, లేకపోతే సరిహద్దు బయట ఉన్నావా? సరిహద్దులో ఉన్నట్లయితే నిత్య జీవము. సరిహద్దు దాటినట్లయితే నిత్య నరకాగ్నిగుండం. సరిహద్దు బయట ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుస్తున్నాడు. రండి. ఆయన ఐక్యపరిచేవాడుగా ఉన్నాడు. రండి, తనతో ఐక్యపరచుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు.
ఇదిగో తలుపున్నది నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా శబ్దము విని తెరచిన యెడల నేను వాని ఇంటిలో ప్రవేశించి వానితో భోజనము చేస్తాను. అంటే నిన్ను తనతో కలుపుకోవడానికి, తాను నీతో కలవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఆధార సంభూతుడు, తనలో ఐక్యపరచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ రాత్రి ఆయనలో ఐక్యం కలిగి ఉండడానికి, ఆయన యొక్క నియంత్రణలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నట్లయితే, మీ కుడి చేతులు లేపి చూపించినట్లయితే మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. ఎస్, ఈ రాత్రి ప్రభు నాకు కావాలా. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, సమాధి చేయబడి మూడవ లేచి వచ్చాడు. ఒక దుర్మార్గుని దేవుడు కాపాడాడు, ప్రేమించాడు, విడిపించాడు. ఆ దేవుడు ఈ రాత్రి నన్ను కూడా విడిపిస్తాడు, నా జీవితాన్ని కూడా బాగు చేస్తాడు, నన్ను కూడా నియంత్రిస్తాడు, నిర్వహిస్తాడు, కాపాడుతాడు. ఆయన విశ్వాసం ఉంచడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ రాత్రి నేను ఆయన అంగీకరిస్తానండి, నేను ఆయన విశ్వాసం ఉంచుతానండి, నాకు ఆ యేసయ్య కావాలండి అని ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి మీ కుడి చేతులు లేపి చూపించినట్లయితే, కొంచెం స్ట్రైట్గా మీ కుడి చేతులు లేపి చూపించి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. చిన్న మాట ప్రార్థన చేస్తాం. ప్రార్థించి దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, నాయన స్తోత్రాలు. అల్పుడను అభాగ్యుడైన వంటి నన్ను ఇక రాత్రి వేళ రాజరాజేశ్వరి పేటలో నైనా నిలబెట్టి సువార్తను, మీ యొక్క ప్రేమను ప్రకటించడానికి సహాయం చేశారు. స్తోత్రాలు. భారముతో విత్తబడిన సువార్త వాక్యం, కన్నీటితోటి నాయన ప్రకటింపబడిన సువార్త సత్యం నాయన అందరి జీవితంలో ఫలింపచేసి కృప చూపండి. ఈ రాత్రి అనేక మంది నాయన నిన్ను నమ్ముకోవడానికి చేతులు లేపారయ్యా. నాయనా స్తోత్రాలయ్యా. ఎంత సంతోషం. క్రిస్మస్ ఆనందాన్ని ఈ రాత్రి మేము ఇక్కడ చూస్తూ ఉన్నామయ్యా. తండ్రి, ఎవరైతే నిన్ను అంగీకరించడానికి, నమ్ముకోవడానికి చేతులు లేపారో వాళ్ళందరినీ పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఇక్కడ స్థానికంగా నిలబడి పరిచయం చేస్తున్నటువంటి మీ దాసుని వారి కుటుంబంగా దీవించి ఆశీర్వదించమని, ఘనత మహిమ పొందమని ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము మహాపరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మళ్ళా ఎవరైతే మీరు చేతులు లేపారో దయచేసి కూడిక అయిన తర్వాత మీరు ముందుకొచ్చినట్లయితే, ఎవరైతే చేతులు లేపారో వాళ్ళు మాత్రమే ముందుకొచ్చినట్లయితే, ఇంకా కొన్ని మాటలు ఇక్కడ స్థానిక సంఘ సేవకులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, ఇంకా కొన్ని మాటలు మేము మీకు తెలియపరిచి మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. అందరికీ వందనాలు.